హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 days బ్యూటిషియన్ కోర్స్లో హ్యాండ్కి అంటే మెహందీకి సంబంధించి అనదర్ క్లాస్ అనమాట. మనం ప్రీవియస్ క్లాస్లో అసలు కోన్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, అండ్ వాటిలో బేసిక్స్ ఏంటి, స్ట్రోక్స్ అనేటివి ఎట్లా ఉంటాయి, వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో ఎంతో చక్కగా డిజైన్ చేసుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే మనము మెహందీ అనేది ఓన్లీ అరిచేతిలోనే వేసుకునేది కాదు, అరిచేతిలోనూ హ్యాండ్ వెనకనో వేసుకునేదే కూడా కాదు. సో మనకి ఫింగర్స్కి కూడా ఎంతో చక్కటి పర్ఫెక్ట్ డిజైన్ అనేది ఉండాలి. సో ఆ ఫింగర్స్కి కూడా మనం ఇప్పుడు మనం మిడిల్లో వేసే డిజైన్ని బేస్ చేసుకుంటూ మనం ఫింగర్స్కి కూడా వేసుకుని ఆ మెహందీ డిజైన్ అనేది ఓవరాల్గా మనకి ఎంతో లుక్ని ఇస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మనకి అరిచేతి కన్నా ఫింగర్స్ అనేటివి ఎక్కువగా మనం ఏదైనా ఇస్తున్నప్పుడు, గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు కానీ, తీసుకుంటున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా హ్యాండిల్ చేసిన వాట్ ఎవర్ మీరు ఏదైనా చేయండి వర్క్స్తో, మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేదల్లా కూడా ఏంటంటే ఫింగర్స్ మీద, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫింగర్స్ మీద కాన్సన్ట్రేట్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫింగర్స్ మీద ఆ మెహందీ డిజైన్ అనేది ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే మన హ్యాండ్కి అందంగా కనిపిస్తుంది అనేది ఈరోజు మన క్లాస్లో చూసి డిస్కస్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఆ కోన్ హ్యాండ్లింగ్ చేసేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం టిప్ దగ్గర ప్రెషర్ అప్లై చేసుకుంటూ పెడితేనే మనకి ఆ డిజైన్ కూడా ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి ఆ స్ట్రోక్స్ కూడా ఎంత ఎంత క్లాస్గా, ఎంత సింపుల్గా వస్తున్నాయి కదా. ఒక్క నిమిషం. మెహందీ వేయడం కూడా మన ఒక ఆర్ట్కి సంబంధించింది. మనం దాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా తీసుకొని అది ఒక మెయిన్ రోల్గా తీసుకుంటేనే మనం ఒక పర్ఫెక్ట్ డిజైన్ని, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వగలం. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్గా ఉందో. ఇవన్నీ మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, బేసిక్స్, స్ట్రోక్స్ అనేటివి. వాటితోనే మనం ఎంతో పర్ఫెక్ట్ ఫింగర్కి డిజైన్స్ వేసుకుంటున్నాం. ఎంత చిన్నగా క్యూట్గా ఉందో కదా మామిడి పిందెలు. మీకు వన్స్ ఆ కోన్ హ్యాండిల్ చేయడం కనుక వస్తే ఆటోమేటిక్గా డిజైన్స్ అనేటివి మనం బేసిక్ స్ట్రోక్స్ తెలుసుకుందాం కాబట్టి వాటిని బేస్ చేసుకుంటూ చక్కగా మనం హ్యాండ్ మూమెంట్స్ ఇస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది. ఆ డిజైన్ యొక్క షేప్స్ కానీ, ఫినిషింగ్ కానీ, ఎవ్రీథింగ్. క్రిస్ క్రాస్ లైన్స్ అంటాం కదా మనం, అవి ఇవి. సర్కిల్ రోల్ చేసుకొని దానిపైన యూ షేప్ వేసుకొని, సో మళ్ళీ కర్వ్ లైన్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో మీరు గమనించాలంటే మనం ఇక్కడ తీసుకునే ప్రతి ఒక్క ఫినిషింగ్ కూడా మనం స్టార్టింగ్ క్లాస్లో మెహందీ ఒక ఫస్ట్ క్లాస్ ఉంది కదా మనకి, ప్రీవియస్ క్లాసు, దాంట్లో మనము చిన్న చిన్న స్ట్రోక్స్ డిస్కస్ చేసాం, బేసిక్ స్ట్రోక్స్. వాటిని యూజ్ చేస్తేనే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ డిజైన్ వస్తుందో. ఇప్పుడు ఒకసారి మనకి ఏమేమి స్ట్రోక్స్ మనం బేసిక్స్ క్లాస్లో తెలుసుకుందాం కదా, ఎటువంటి స్ట్రోక్స్ ఇవ్వాలని. సో అందులో మనం వేటిని అప్లై చేసుకుని చూడండి. సో ఇవైతే మనకి క్రిస్ క్రాస్ లైన్స్ అంటాము. క్రిస్ క్రాస్ లైన్స్ అప్లై చేసుకొని తర్వాత కర్వ్ లైన్స్తో డాట్స్ డెకరేట్ చేసుకొని, సో ఇవి మనం స్ట్రోక్స్ అంటాం, సన్ స్ట్రోక్స్ అని కూడా అంటాము. సో వీటి కాంబినేషన్లో చూడండి ఎంత చక్కటి డిజైన్ వచ్చిందో. అండ్ నెక్స్ట్ ఫింగర్. సో ఇదేంటి, ఇది మామిడి పిందెలను యాడ్ చేసుకొని వాటి లోపల మనం లైన్స్ యాడ్ చేసుకొని పక్కన యాజ్ యూజువల్ సన్ స్ట్రోక్స్ అనేవి, కాకపోతే కొంచెం కర్వ్గా సన్ స్ట్రోక్స్ అప్లై చేసుకొని ఫినిషింగ్గా మనము డాట్స్తో అప్లై చేసేసుకున్నాం. సో కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా. సో నెక్స్ట్ ఇదేంటంటే మనకి చూడండి, అసలు చూడడానికే సింపుల్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం క్లాసిక్గా కూడా ఉంది. మనం జస్ట్ మిడిల్లో డాట్స్ పెట్టేసుకుంటాము, డాట్స్ చుట్టూతా మనము సన్ స్ట్రోక్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం క్రిస్ క్రాస్ లైన్స్ పెట్టుకున్నాం. ఆ క్రిస్ క్రాస్ లైన్స్కి ఏంటంటే మధ్యలో డాట్స్గా పెట్టేసుకున్న తర్వాత మామిడి పిందెలు వేసుకున్నాము.
అండ్ కింద కర్వ్ లైన్స్ పెట్టుకొని వాటిపైన కాంబినేషన్లో కర్వ్ లైన్స్ పెట్టుకొని సైడ్లో మనము సన్ స్ట్రోక్స్ పెట్టుకున్నాం. సో చూసారు కదా మీరు, ఒక్కటే మనం ఓన్లీ 1 స్ట్రోక్తో ఇవన్నీ చేస్తలేదు, డిఫరెంట్గా. మనం వేణీలు అంటాం, వీటి చూడగానే మనకు అయ్యే గుర్తొస్తున్నాయి కదా వేణీలు. సో వేణీలు లాగున్నాయి, ఫ్లవర్స్ లాగున్నాయి, సన్ షేప్లో కూడా ఉన్నాయి మనకి, ఎంతో క్యూట్గా ఉంది. ఇక్కడ కూడా ఏం లేదు, మనం ఫస్ట్ రౌండ్స్ సర్కిల్ పెట్టుకునేసి రౌండ్ మధ్యలో డాట్స్ పెట్టేసుకొని చుట్టూతా కర్వ్ లైన్స్ అంటే యూ లైన్స్ వేసుకొని యూ లైన్ పైన కర్వ్ లైన్స్ అప్లై చేసుకున్నాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ డిజైన్స్ వచ్చాయో మనకి. ఇప్పుడు మనం చేతి మీద డిజైన్ వేసుకొని మన ఫింగర్స్ డిజైన్స్కి బేస్ అయ్యేటట్టుగా ఒక చక్కటి డిజైన్ వేసుకుందాం హ్యాండ్ మీద. చూడండి, మీకు హ్యాండ్స్ మూమెంట్స్ అనేటివి వన్స్ మీరు కోన్ని చక్కగా పట్టుకొని హ్యాండ్స్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వగలిగితే మీరు ఎంత పెద్ద డిజైన్ అయినా సరే పర్ఫెక్ట్గా వేసేయచ్చు. మనకి ఇక్కడ మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఫస్ట్ ఆ కోన్ని హోల్డ్ చేయడం, తర్వాత హ్యాండ్స్ అనేది ఫ్రీగా మూవ్ చేయడం. చూడండి, మనం వన్స్ ఆ హ్యాండ్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే డిజైన్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అనుకుంటా మనం ఇప్పుడు ఏం డిజైన్ వేస్తున్నామో. చూడండి, ఇక్కడ కూడా మనం బేసిక్స్లో తెలుసుకున్న స్ట్రోక్స్తోనే, మీకు ఇవి ఫస్ట్ క్లాసెస్ కాబట్టి మనకి మినిమం ఫస్ట్ మనం తెలుసుండాల్సిందే బేసిక్స్ వస్తేనే మనం తర్వాత డెప్త్లోకి వెళ్ళొచ్చు. అది ఏ కోర్స్ అన్నా కానివ్వండి, ఈవెన్ మన స్టడీస్లో అన్నా సరే ఫస్ట్ మనకు బేసిక్స్ వస్తేనే తర్వాత మనం సబ్జెక్ట్ యొక్క డీప్లోకి వెళ్ళగలుగుతాము. ఇక్కడ కూడా మనం బేసిక్స్ని బేస్ చేసుకుంటూ మనం సింపుల్ డిజైన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత మనం టైంని సెట్ చేసుకొని పెద్ద డిజైన్స్తో మనము ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది కూడా ఇవ్వచ్చు. చూడండి, మనము రౌండ్స్ పెట్టుకొని దానిపైన యూ వేసుకుంటూ డబల్ యూ, ఇప్పుడు కర్వ్ లైన్స్. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో డిజైన్ అనేది. కింద ఫ్లవరు, పైన కలసం, దానిపైన కొబ్బరికాయ, పక్కన లీవ్స్. ఫైనల్గా మనం స్ట్రోక్స్. మనం మామిడి పిందెలు వేసుకొని మామిడి పిందెల లోపల డాట్ పెట్టుకొని తర్వాత దానిపైన యూ యాడ్ చేసుకొని అంటే సి యాడ్ చేసుకొని డబల్ సి పెట్టుకొని కర్వ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ అండ్ డాట్స్. చూడండి మనకి ఎంత చక్కగా నీట్గా ఒక పర్ఫెక్ట్ డిజైన్ అనేది వచ్చిందో సింపుల్గా. సో మీకు ఇది బేసిక్స్ క్లాస్ కాబట్టి మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన స్ట్రోక్స్ని యూస్ చేసుకుంటూ మనం ఒక చక్కటి కలసం అనేది మీరు ట్రై చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇది చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫింగర్స్ కూడా ఏంటంటే మనం 5 ఫింగర్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ అనేవి వేసాం.
లైక్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మీకు ఒకటే డిజైన్ చూపించి ప్రాక్టీస్ చేయమనే దానికన్నా ఇట్లా డిఫరెంట్గా ఉండేటివి ఇస్తూ ప్రాక్టీస్ చేయమంటేనే బాగుంటుంది. సో ఇట్లానే కాదు, మీరు ఆ ఫస్ట్ క్లాస్ని ఫాలో చేసుకుంటూ ఆ స్ట్రోక్స్ వాటన్నిటిని గమనించుకుంటూ మీరు కూడా ఎంతో సేమ్ స్ట్రోక్స్ని అప్లై చేసుకుంటూ మనం చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ని మనం ట్రై చేయొచ్చు. చూసారు కదా ఇప్పుడు సింపుల్గా జనరల్గా ఎంత డీసెంట్గా ఒక పర్ఫెక్ట్ డిజైన్ అనేది వచ్చేసిందో. మీరు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ట్రై చేయండి. అసలు కోన్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలనే దాన్ని చూసుకోండి. సో మనం కోన్ అనేది పైన ఇట్లా ఇక్కడ హోల్డ్ చేయకూడదు, ఇక్కడ టిప్ దగ్గర పట్టుకోవాలి. ఇక్కడ టిప్ దగ్గర పట్టుకుంటేనే మనం ప్రెషర్ చక్కగా అప్లై చేయగలము. ఆ హ్యాండ్ కూడా అనేది ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. సో ఫస్ట్ ఆ కోన్ అనేది హ్యాండిల్ చేయడం నేర్చుకోండి అండ్ హ్యాండ్ మూమెంట్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఈ స్ట్రోక్స్ అన్నమాట, జనరల్ స్ట్రోక్స్ అంటే బేసిక్ స్ట్రోక్స్ ఇవి. ఈ బేసిక్ స్ట్రోక్స్ అన్నిటినీ చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు పేపర్లోనో లేకుంటే మీ హ్యాండ్ మీదనో ప్రాక్టీస్ చేసుకొని వన్స్ మీకు స్ట్రోక్స్ పెట్టడం వచ్చిన తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు డిఫరెంట్గా మీ టైంని బట్టి మీరు యూనిక్గా డిజైన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనం ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు ఎంత చక్కటి డిజైన్ వచ్చేసిందో. చూడండి మనకి ప్రొఫెషనల్ మెహందీ డిజైను ఎంత చక్కగా వచ్చేసిందో కదా. సో మీరు ఫస్ట్ ఇట్లా బేసిక్ డిజైన్ అనేది నేర్చుకుంటే తర్వాత మీరు కూడా ఇంతే అందంగా మీరు కూడా ఎంతో పర్ఫెక్ట్ డిజైన్స్ వేయచ్చు. సో మీకు ఇది ఎగ్జాంపుల్ తెలియడం కోసం వన్స్ మనం బేసిక్స్ అనేటివి బాగా నేర్చుకుంటే డిజైన్స్ ఎంత పర్ఫెక్ట్గా వేయచ్చు అనే దానికి మనం ఇప్పుడు చూపిస్తున్నాం. చూడండి ఆ కోన్ హోల్డింగ్ హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉండడం వల్ల మనం ఎంత స్పీడ్గా వేసేయచ్చు, స్పీడ్గా పర్ఫెక్ట్గా, ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా. వావ్, చాలా బాగుంది కదా. మన మెహందీలో సెకండ్ క్లాసు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, అంటే జస్ట్ మనము మెహందీ హోల్డ్ చేయడం అంటే ఆ కోన్ని హోల్డ్ చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకొని మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఆ స్ట్రోక్స్ అనేటివి వచ్చి మీరు కానీ ప్రాక్టీస్ చేశారంటే వన్స్ మీరు దీంట్లో పర్ఫెక్ట్ అన్నారంటే ఇంత పర్ఫెక్ట్ డిజైన్స్ చేయొచ్చు. స్వయంగా చెప్తున్నా. మీరు వీటిలో ఫాలో అవ్వాల్సింది కూడా ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా అసలు కోన్ అనేది ఎలా పట్టుకోవాలి అనేది చూడండి. తరువాత హ్యాండ్ని ఫ్రీగా మూవ్ చేసుకుంటూ ఉండండి. హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉండాలి. నెక్స్ట్ స్ట్రోక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మనం తీసుకున్న ప్రతి ఒక్క ఫింగర్కి కానీ ఇక్కడ వేసిన కలిసంకి కానీ ప్రతి ఒక్కటి కూడా మనం జనరల్గా మెహందీ స్ట్రోక్స్ ఉంటాయి కదా, సో అవి జనరల్గా ఉండేటివే మనం తీసుకున్నాము. వాటిని తీసుకొని అంటే మీకు ఇది బేసిక్స్ కోసం మీకు అర్థం అవ్వడం కోసం డిజైన్స్ ఇట్లా వేసుకోవాలి, ఈ డిజైన్స్ను ఇట్లా కాంబినేషన్లో మనకి ఇలాంటి ఒక పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది అని చెప్పడం కోసం మనం ఇట్లా చూపించాము. వన్స్ మీరు ఇట్లా ఫింగర్ డిజైన్స్ చిన్న డిజైన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఆ స్ట్రోక్స్తోనే మన బేసిక్ స్ట్రోక్స్తోనే మీరు కనుక మీ ఓన్గా మీరు జనరేట్ చేసుకోగలిగితే ఇంత పర్ఫెక్ట్ డిజైన్స్ కూడా వేయచ్చు. సో కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి, ఇది వచ్చేస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా చక్కటి డిజైన్స్. ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకునేదల్లా బేసిక్ స్ట్రోక్స్, సెకండ్ క్లాస్లో మనం నేర్చుకునేది కాంబినేషన్తో, అంటే ఆ బేసిక్స్ యొక్క స్ట్రోక్స్ యొక్క కాంబినేషన్తో మనకి డిజైన్స్ అనేటివి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మన సెకండ్ క్లాస్. సో మన నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే బ్రైడల్కి ఎట్లా అంటే హెవీ డిజైన్స్ అనేటివి మనం ఎలా వేయాలి, సో వేసిన తర్వాత స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఎంతో చక్కగా తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.